ఏఐ కంటెంట్ పై కేంద్రం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై ఏఐ కంటెంట్ పై లేబుల్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఏఐతో చేసిన వీడియోగా తెలిసేటట్లు చేయాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఆదేశించింది. ఒకసారి అప్లై చేశాక లేబుల్ను గాని మెటా డేటాను గాని తొలగించడానికి లేదా కనపడకుండా చేయడానికి వీలు లేకుండా ఉండాలని స్పష్టం చేసింది. యూజర్లు ఏఐ కంటెంట్ ను చూస్తున్నారా లేదా నిజమైన కంటెంట్ చూస్తున్నారో వాళ్లకు తెలియాలంది కేంద్రం. ఏఐ కంటెంట్ ను గుర్తించేందుకు ప్రత్యేకమైన టూల్స్ సైతం ప్రవేశపెట్టనుంది కేంద్రం. నోటిఫికేషన్ కు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, ఏఐ కంటెంట్ కు లేబుల్స్ తప్పనిసరి చేసింది కదా కేంద్రం, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మరొక కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ కంటెంట్ ఇటీవల కాలంలో చాలా వైడ్ గా యూజ్ చేస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో చాలా ఫేమస్ గా వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లలో కూడా ఏఐ జనరేటెడ్ వీడియోస్ కావచ్చు, లేకపోతే పిక్చర్స్ కావచ్చు, అవన్నీ కూడా విరివిగా వాడుతూ ఉన్నారు. అయితే దాంట్లో ఒరిజినల్ కంటెంట్ ఏంటి, లేకపోతే ఏఐ జనరేటెడ్ అంటే సింథటిక్ ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు మిస్యూజ్ అవుతా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక మార్పులు అనేది కూడా తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇంటర్మీడియటరీ సోషల్ మీడియా, డిజిటల్ మీడియాకు సంబంధించి ఒక మార్పులను, అమెండ్మెంట్స్ అయితే తీసుకొచ్చింది. అది ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి కూడా అమల్లోకి రాబోతా ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే, ముఖ్యంగా ఏఐ టూల్స్ను యూజ్ చేసి ఏవైతే కంటెంట్ను క్రియేట్ చేస్తారో దాంట్లో ప్రతి దానికి కూడా లేబులింగ్ చేయాలి. ఖచ్చితంగా ఇది ఏఐ జనరేటెడ్ వీడియోస్ అయితే ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని తెలిపేలాగా వాటికి సంబంధించినటువంటి లేబులింగ్ అనేది కూడా కంపల్సరీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఒకసారి ఏఐ జనరేటెడ్ తోటి వీడియో కానీ లేకపోతే కంటెంట్ కానీ తయారు చేసినట్లయితే ఒకసారి లేబులింగ్ అప్లై అయిన తర్వాత ఆ లేబుల్ని తీసేసే విధంగా కానీ వాటిని తొలగించలేని విధంగా ఆ లేబులింగ్ సంబంధించినటువంటి అంతా కూడా ఉండాలి. మెటా డాటా అంతా కూడా సేవ్ చేసి ఉంచాలి అనేది ప్రధానంగా కేంద్రం తీసుకొచ్చినటువంటి దాంట్లో మార్పులు. ఇవి ఖచ్చితంగా ఎవరైతే మీరుతారో వాటికి సంబంధించి భారత న్యాయ సంహిత అలాగే ఇతర చట్టాలకు సంబంధించి వాటిలో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా పనిషబుల్ అఫెన్స్ కింద వాటిని చేర్చారు. వాటికి సంబంధించి ముఖ్యంగా సోషల్ మీడియాలో అశ్లీలతను పెంచి పోషించేలాగా జనరేట్ చేసేటువంటి కంటెంట్ కు సంబంధించి ఖచ్చితంగా వాటిపైన పూర్తి స్థాయిలో మానిటరింగ్ ఉండాలి. ఎవరైతే అట్లాంటి కంటెంట్ ను పోస్ట్ చేస్తా ఉన్నారో వాటికి సంబంధించి ఏవైతే శిక్షలు ఉన్నాయో ప్రతి 3 నెలలకు ఒకసారి వారికి రిమైండ్ చేసేలాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా వారందరికీ, సోషల్ మీడియా యూజర్స్ కి ఈ చట్టానికి సంబంధించి ఏవైతే మార్పులు తీసుకొచ్చారో వాటితోటి ఏర్పడేటువంటి పరిణామాలకు సంబంధించి వారందరికీ కూడా సమాచారం అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా కొన్నిటిని మాత్రం ఎగ్జామ్షన్ చేసింది. దాంట్లో కలర్ గ్రేడింగ్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్లేషన్, ట్రాన్స్క్రిప్షన్, నాయిస్ రెడ్యూస్ ఇట్లాంటి కొన్ని ఫొటోస్ కు సంబంధించి ముఖ్యంగా ఏఐ యూజ్ చేసుకుంటూ కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ అడిషనల్ గా కొన్ని చేంజెస్ ఏవైతే చేస్తా ఉన్నారో వాటికి మాత్రం కొంత ఎగ్జెప్షన్ ఇచ్చారు. మిగతా కంటెంట్ కు మాత్రం ఖచ్చితంగా ఏఐ జనరేటెడ్ వీడియోస్ కావచ్చు, లేకపోతే కంటెంట్ కావచ్చు, అది ఏఐ జనరేటెడ్ కంటెంట్ అని తెలిసేలాగా లేబులింగ్ అనేది కూడా ఖచ్చితంగా చేయాల్సిందే అనేటువంటి అమెండ్మెంట్స్ అయితే తీసుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటువంటి కంటెంట్ కావచ్చు, లేకపోతే పబ్లిష్ అయ్యేటువంటి కంటెంట్ కు సంబంధించి ఒక క్లారిటీ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే లేబులింగ్ ఉన్నట్లయితే ఈజీగా గుర్తించవచ్చు ఇది ఏఐ జనరేటెడ్ వీడియోనో లేకపోతే ఏఐ జనరేటెడ్ కంటెంట్ అనే దానిపైన ఒక క్లారిటీ అనేది కూడా వస్తుంది. కాబట్టి ఏఐ లేబులింగ్ అనేది మ్యాండేటరీ చేసింది. చాలా వరకు ఏఐని మిస్యూజ్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఇటీవల కాలంలో చూసాం. కాబట్టి వాటికి సంబంధించి ముఖ్యంగా వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రైవసీని దెబ్బతీసేలాగా, లేకపోతే అశ్లీల కంటెంట్ ను ప్రోత్సహించేలాగా ఏఐ జనరేటెడ్ కంటెంట్ అంతా కూడా సోషల్ మీడియాలో చాలా విరివిగా అందుబాటులో ఉంది. కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయడానికి, లేకపోతే దానిపైన ఒక క్లారిటీ, యూజర్స్ కి ఒక క్లారిటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఈ సోషల్ మీడియాకు సంబంధించి ముఖ్యంగా ఏవైతే ఏఐ జనరేటెడ్ కంటెంట్ ని పోస్ట్ చేస్తారో వాటికి సంబంధించి దాని మీద ఏఐ జనరేటెడ్ కంటెంట్ అనేటువంటి స్టిక్కర్ అనేది కంపల్సరీ చేసింది. చాలా వరకు ఏఐ జనరేటెడ్ యాప్స్ లో కొంత ఫీజు చెల్లిస్తే, అంటే ప్రో వర్షన్స్ తీసుకున్నట్లయితే
వాటిని లేబులింగ్ లేకుండానే ఆ వీడియోస్ ను డౌన్లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. బట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయాలతోటి ఐటీ యాక్ట్ ను మార్చడంతో ఖచ్చితంగా ప్రో వర్షన్ ఉన్నప్పటికీ కూడా ఏ జనరేటెడ్ వీడియోస్ కు సంబంధించి కావచ్చు, లేకపోతే కంటెంట్ కు సంబంధించి ఏ జనరేటెడ్ లేబులింగ్ అనేది ఖచ్చితంగా ఇకపైన ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది మీరినట్లయితే ఖచ్చితంగా శిక్షార్హులుగా కొత్త మార్గదర్శకాలు అనేది కూడా తీసుకొచ్చారు. మొత్తంగా ఫుల్ ఐటీ యాక్ట్ సంబంధించి ఏవైతే అమెండ్మెంట్స్ చేశారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రాబోతున్నాయి. ఖచ్చితంగా ఇకపైన సోషల్ మీడియాలో పెట్టేటువంటి కంటెంట్ విషయంలో కావచ్చు, లేకపోతే వీటన్నింటి విషయాల్లో కావచ్చు, ఆ లేబులింగ్ అనేది తప్పనిసరిగా చేస్తూ వచ్చింది కేంద్రం.